నమస్కారం. నేటి సమాచారం వార్తలులోని ముఖ్యాంశాలు చదువుతున్నది వనిత. ఇబ్రహీంపట్నంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను పుణికిపుచ్చుకుని నవ్యాంధ్ర మార్గదర్శి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న తెలుగు ప్రజల ఆశాదీపం, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, లోకేష్ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం లాగా యోగాళం పాదయాత్రతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో మూడో తరం తాత తండ్రి నుంచి వాళ్ళందరి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల ద్వారా ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకి ఎంతో నాంది పలుకుతూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పేరుమార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఖచ్చితంగా వెలుగొందిపోతా ఉన్నారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ.